ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఊర్లో వాన పడుతుంది, క్లైమేట్ చాలా బాగుంది. మేము వారం రోజు ఊర్లో మైసూరు పోయినాం. మైసూరు ఆ కోట చూస్తూ ఉంటే అబ్బా ఎంత బాగుందో. ఆ కోటలో రాణిగా ఒక్కసారైనా పుట్టి ఆ కోటలో ఉండేదన్నీ అనుభవించాలని అనిపిస్తాం. అందంగా మైసూరు కోట చూస్తాం, ఇంకా చూడాలి అనిపిస్తాం. చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళి చూడండి. ఎంత గొప్పోళ్ళు అంటే అంత బాగుంది ఆ కోట చూస్తా ఉంటే. రాజులు ఎంత బాగా పరిపాలించినారు రాజ్యాన్ని, ఆ కోటని, అదంతా ఎంత అందంగా ఉందో చూస్తా ఉంటే. ఎలా ఉన్నారు? బాగున్నారా? వారం అయిపోయింది వీడియో చేసి, మేము ఊర్లో లేము, అందువల్ల వీడియో చేయలేదు. ఈరోజు చేస్తాం రండి. ఈరోజు క్యాప్సికమ్ గుత్తికాయ చేస్తాను, మసాలా వేసి చూపిస్తాను రండి. దానికి కావాల్సిన పదార్థాలు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది క్యాప్సికమ్ మీడియం సైజు, కొద్దిగా ఒక 2 స్పూన్లు తినేశనగపప్పు, తినేశనగపప్పు, ఒక చిన్న టెంకాయ, చిన్న ముక్క ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ఒక చిన్ని గడ్డ, 2 టమాటాలు, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా ఒక స్పూన్ సోంపు, ఒక చిన్ని పట్ట, అంతే. ఇవి అన్ని రుబ్బుకునేసి మిరప్పొడి, పసుపు పొడి, ఉప్పు చూపిస్తాను. రుబ్బుకున్నాక చూపిస్తాను. ఏమో టేస్ట్గా ఉంటుంది. గుత్తి క్యాప్సికమ్ కాయ చూడద్దు, గుత్తి క్యాప్సికమ్ కాయ టేస్ట్గా ఉంటుంది. చూపిస్తాను. శనగపప్పు, టెంకాయ, ధనియాలు, సోంపు, పట్ట, మిరప్పొడి, పసుపు పొడి, కొద్దిగా ఉప్పు మీ రుచికి తగినంత. ఇలా కోసుకునేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఉద్దిపప్పు వేసుకోవాలి. ఆవాలు, ఉద్దిపప్పు, తిరగమాత తెలుసును. వేగాక ఇది ఈ కాయ హెల్త్కి చాలా మంచిదన్నమాట, ఆరోగ్యానికి. క్యాప్సికమ్ ఎట్ట చేసినా బాగుంటుంది. చాలా మందికి నచ్చదు, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. చేసే విధానంగా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ములో పెట్టుకోవాలి, మంట కూర్చున్నాం కదా, ఈ కాయల్లో ఈ మసాలా కూర్చుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకొని హై మంట పెట్టి, ఇప్పుడు హై మంట పెట్టి వేయించుకోవాలి. హై మంట వేసుకొని వేయించుకోవాలి టమాటా. ఇదంతా సింపుల్, ఏం లేదు. ఇంకే మసాలా వేసేసి మూత పెట్టేస్తే 10 నిమిషాలు అట్టే మూత పెట్టేస్తే అదే మగ్గిపోతుంది. సింపుల్, అంతే. కొంచెం వాడింది కదా, ఇప్పుడు ఈ మసాలా నీళ్ళు ఒక పోసేస్తే, కొంచెం ఉడకాలి కదా కాయ, అందువల్ల ఈ మసాలా నీళ్ళే. ఇప్పుడే ఏదైనా ఉప్పు కారం తక్కువ ఉంటే వేసుకునే సట్టే పెట్టేసినామంటే వాడిపోతుంది. ఇప్పుడే ఏదైనా చూసుకోవాలంటే ఇట్టే నీళ్ళకే అట్టే ఉడికిపోతుంది అన్నమాట, అంతే. అదే ఉడికిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి,
అయిపోయింది, ఆపేస్తాను గ్యాస్. అయిపోయింది ఫ్రెండ్స్. గుత్తి క్యాప్సికమ్ చూసారా ఎంత బాగుందో. ఫ్రెండ్స్ రాండి అన్నం తిందాం. మా ఇంట్లో ఏం చేశానో ఈరోజు చూపిస్తాను. వైట్ రైస్, సంగటి, పప్పు ఆకు పులగూర, క్యాప్సికమ్ ఫ్రై, క్యాప్సికమ్ ఎలా తినాలంటే ఇలా తినాలి చూడండి. సూపర్ సూపర్. మీరు చేసుకొని తినండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.